అబ్బా మార్నింగ్ లేవడం అంటే ఎంత కష్టంగా ఉంటుందో. మా అమ్మ అయితే మార్నింగే లేచి ఇంటి పని అంతా చేసుకొని మళ్ళీ పొలం దగ్గరికి వెళ్ళేది. మనకు అలా కాదు, ఓన్లీ వంట చేసి పెట్టి మళ్ళీ రెస్ట్ తీసుకునేదే. కానీ ఎంత ఇబ్బందిగా ఉంటుందో. వాళ్ళైతే ఒకప్పుడు 4కి లేచి ఇంట్లో పనులు చేసుకొని వంట పొద్దున్నే మధ్యాహ్నం అంతా చేసుకొని పొలంకి వెళ్ళేవాళ్ళు. ఇప్పటికి కూడా అలాగే వెళ్తున్నారు. కానీ మనకైతే పొద్దున్న లేవడం అంటేనే బద్ధకం. ఇంకా ఓన్లీ వంట చేయడానికే కష్టంగా ఉంటుంది. వాళ్ళతో ఈక్వల్గా చేయాలంటే మన జనరేషన్కి అవ్వదు. వాళ్ళు తిన్న ఫుడ్ వేరు, మనం తింటున్న ఫుడ్ వేరు కదా. అంతా మందులతో కూడిన ఫుడ్ తింటున్నాం కాబట్టి మనకు అంత కష్టం అయితే చేత కాదు. ఈ ఇంట్లో పనులు చేసుకొని అలా మేనేజ్ చేయడం ఒక్కటే చేత అవుతుంది. ఇంక ఈరోజు అయితే క్యారెట్ రైస్ చేస్తున్నాను మా పాప లంచ్ బాక్స్లోకి. ఇంక ఇలా సింపుల్గా అయితే చేస్తాను నేను. ఎక్కువ మసాలాలు స్పైసెస్ ఏమి వేయకుండా ఇలా సింపుల్గానే కానిచ్చేస్తాను. ఇలా సింపుల్గానే ఉంటే మా పిల్లలు ఇష్టంగా తింటారు. సాస్లు అవి వేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది. కానీ పిల్లలకి సాస్లు అవి మంచివి కాదు కదా. ఇంక ఇలా అయితే చేస్తాను. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.